హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీశ్రీ లైఫ్ స్టైల్. ఈరోజు ఎగ్ మసాలా మ్యాగీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి. ఇలాగా ఎగ్ మసాలా మ్యాగీని చేసి మీ పిల్లల టిఫిన్ బాక్స్ పంపించండి, ఖాళీ చేసి తీసుకొస్తారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. వాటి కోసం ఇప్పుడు మనం ఒక ఆనియన్, ఒక టమాటా, 2 మిరపకాయలను కట్ చేసి పెట్టుకుందాం. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటిని కట్ చేసి పెట్టుకోండి. ఆలోపు ఒక గిన్నెలో వాటర్ పోసుకొని వేడి అవ్వనిద్దాం. వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో మనం మ్యాగీని వేసుకుందాం. బాయిల్ అయిన మ్యాగీని ఇప్పుడు మనం డ్రైన్ చేసుకుందాం. ఇలా డ్రైన్ చేసుకున్న మ్యాగీని సైడ్కి పెట్టేసుకుందాం. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడైన తర్వాత అందులో 3 గుడ్లని కొట్టుకుందాం. గుడ్లని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలాగా పెద్ద పెద్ద పీసెస్ వచ్చేలాగా మిక్స్ చేసుకుందాం. అందులో తగినంత సాల్ట్ని వేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు గుడ్లని ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం. అందులో కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకుందాం. అందులో ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకుందాం. వీటిని ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. 2 మినిట్స్ మ్యాగీ 5 మినిట్స్లో ఇంకా ఎన్హాన్స్డ్ టేస్ట్తో రెడీగా మీ ముందు ఉంటుంది. ఇలా చేసుకుంటే దాన్ని ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని కొంచెంసేపు కుక్ అవ్వనిద్దాం. దాని తర్వాత ఇందులో టమాటాలని కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోండి, అప్పుడు టమాటాలు అనేవి మంచిగా కుక్ అవుతాయి. దాని తర్వాత మనం సైడ్కి పెట్టుకున్న ఎగ్ని కూడా యాడ్ చేసుకుందాం. వీటిని బాగా కలుపుకుందాం. ఇందులో కొద్దిగా పెప్పర్ పౌడర్ని కూడా వేసుకుందాం. ఇందులో మ్యాగీ మసాలాని కూడా వేసుకుందాం. మసాలా పట్టేలాగా బాగా కలుపుకుందాం. అందులో మనం డ్రైన్ చేసుకున్న మ్యాగీ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుందాం. అందులో మ్యాగీని కూడా యాడ్ చేసుకుందాం. వీటిని ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఎగ్ మసాలా అనేది మ్యాగీకి పట్టేలాగా కలుపుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుందాం. దీనిపైన కొత్తిమీర చల్లుకుంటే మ్యాగీ అనేది రెడీ అయిపోతుందండి.